హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ కుకింగ్ క్రాఫ్ట్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం వంకాయ మసాలా గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. దానికోసం కావాల్సిన పదార్థాలు: టమాటోలు, వంకాయలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయలు, కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి. మసాలా కోసం కావాల్సిన పదార్థాలు: ఎండు కొబ్బరి, నువ్వులు, సాజీరా, ఇలాచీ, లవంగాలు, చెక్క. ముందుగా ఒక కడాయి తీసుకొని ఎండు కొబ్బరి వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించిన మసాలా అంతా కూడా వేయించుకోవాలి. వేయించిన మసాలా అంతా కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు కూడా వేయించుకోవాలి. పేస్ట్ చేసుకొని అందులోనే కొద్దిగా చింతపండు రెబ్బలు కూడా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, ఇప్పుడు 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, కొద్దిగా పసుపు కూడా వేసుకొని మెత్తని పేస్ట్లా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసేసి వాటర్ వేసి వంకాయ ముక్కలు కట్ చేసుకోవాలి. వంకాయ ముక్కలు వాటర్లో వేయడం వలన చేదనేవి రావు. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూసేయండి. దానికోసం ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసి 2 స్పూన్ల ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ అంతా వంకాయ ముక్కలకంతా పట్టించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 4-5 పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా పసుపు వేసి బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం మసాలా పెట్టి ఉంచిన వంకాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసి బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత 5 నిమిషాలు మూత పెట్టి మరలా ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి మరి కాసేపు ఉడకనిద్దాం. ఇప్పుడు మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. గ్రేవీ చిక్కపడి ఆయిల్ పైనకి తేలేంత వరకు ఉడికించుకుందాము. కర్రీ అయితే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిందండి. అంతే, ఎంతో రుచికరమైన మసాలా వంకాయ గ్రేవీ కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. మీకు మా వంకాయ కర్రీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.